విష్ణు తీసుకోరా. థ్యాంక్స్ రా. మహేష్ చపాతీ కావాలా? కీర్తి ఒక ముద్ద పెట్టు. విష్ణు గడికి ఇంట్లో రాక్షస్ ప్రాబ్లం. లంచ్ తెచ్చుకుంటానికి నీకేంటి ప్రాబ్లం? ఇంట్లో అన్నీ ఉన్నా వండి పడ్డానికి అమ్మలేదురా. ఆవిడెప్పుడో పైలోకానికి వెళ్ళిపోయింది. హరీష్ చపాతీ కావాలా? వద్దురా, కుర్మా బాగుంది. అంత కుర్మా తింటే నీ బతుకు బకెట్ బాత్రూమేరా. ఏంటి తినటం లేదు? నేను చేయబెట్టానని తినడం మానేసావా? అయితే ఐఎమ్ సారీ పూజ. అదెందుకు తింటలేదో నాకు తెలుసు. సోనాలి, ఏమైంది? షీఈస్ అప్సెట్. సోనాలి, ఇనఫ్. ఏంటి దాన్ని చెప్పనివ్వేంటి? సోనాలి, వాట్ హ్యాపెండ్? మన క్లాస్ లో రమేష్ ఉన్నాడు కదా, పూజకి లవ్ ప్రపోజ్ చేశాడు. ఇదేమో రిజెక్ట్ చేసింది. వాడేమో దాన్ని భయంకరంగా టార్చర్ చేస్తున్నాడు. 2 days టైం ఇచ్చాడు. ఇది ఒప్పుకోకపోతే సూసైడ్ చేసుకుంటాడట. రాస్కెల్. రమేష్, ఏంటి? పూజకు ప్రపోజ్ చేసావంట. నీకెందుకు టెన్షన్? తను లవ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటాను బెదిరించావంట. అయితే నీకేంటంట? రాయ్ అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అని నేను అన్ను. సింపుల్ గా చంపేస్తా. చంపావులే కానీ మూసుకొని పోరా. పూజ నా ఫ్రెండ్. నీకు ఫ్రెండ్ అయితే నాకు లవ్వురా. కాలేజ్ లో మంచి అమ్మాయి కనబడితే చాలు, స్టేటస్ లేనోడు కూడా దాంతో సెటిల్ అయిపోదాం అనుకుంటాడు. లవ్ అంటే అది నోరెత్తలేదు కానీ ఎమోషన్ గా వీడొచ్చాడు పెద్ద సీన్ క్రియేట్ చేయడానికి. వెళ్ళవా వెళ్ళు. నేను చంపేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిన్ను లవ్ పేరుతో టీస్ చేసినందుకు రమేష్ ను వారం రోజులు సస్పెండ్ చేస్తాను. షట్ అప్. మీరేంటి మాస్టర్? పూజను టీచ్ చేశాడని. అంటే కాలేజ్ లో ఉన్న ఆడపిల్లని కాపాడే పని పెట్టుకున్నావా? గుడ్. 2 రోజులు కాలేజ్ మొత్తం క్లీన్ చేసే పని చూసుకో. అది నీకు పనిష్మెంట్. కాలేజ్ క్లీనింగ్ టీసీ ఇచ్చేదా? వద్దు సార్, క్లీనింగ్ బెటర్. ఇడియట్. వాట్ ఈస్ దిస్ పూజ? ప్రతి ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తో ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకున్నావు, కానీ ఇలాంటి ఇడియాటిక్ ఫ్రెండ్స్ ఎలా సంపాదించుకున్నావు అర్థం కావట్లేదు. ఇలాంటి ఫ్రెండ్షిప్ పేరుతో చెడ్డ పేరు తెచ్చుకోవటం ఎందుకు? చక్కగా చదువుకుని ఇలాంటి వాళ్ళు ఈ స్నేహాల వల్లే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మహేష్ నువ్వు లవ్ చేసుకుంటున్నారని రమేష్ చెప్పిన తర్వాత నాకు తెలిసింది. చూడమ్మా, ఈ వయసులో పుస్తకాలే మంచి స్నేహితులు. నీ చదువుని తప్ప నువ్వు ఎవరిని దేన్ని ప్రేమించకూడదు. చదువులు నీకు వచ్చిన మార్కులు చూసి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. మరోసారి ఏ పొరపాటు జరిగినా నీ మీద యాక్షన్ తీసుకుంటాను. మైండ్ ఇట్. పూజ పూజ పూజ, నేను చేసిన పొరపాటే. ఈ ఒక్కసారికి నేను వదిలే. ఈసారి నువ్వేం చెప్పినది వింటాను. ప్రామిస్. నేనేం చెప్పినా వింటావా? అయితే నాతో మాట్లాడడం మానే. ప్లీజ్ పూజ. నా వెనక తిరగడం మానే. అంటే ఆ ప్రిన్సిపల్ నాతో ఫ్రెండ్షిప్ చేద్దానని నాతో మాట్లాడటం మానేస్తావా? ఆయన మాట వినడం కాదు, ఇంకోసారి నువ్వు నా వెంట పడితే ఆయన కంప్లైంట్ కూడా ఇస్తాను. నీ రౌడీజం వేరెక్కడైనా చూపించుకోపో. పూజ, నువ్వు నన్ను రౌడీ అన్న ఏమన్నా నేను బాధపడను, కానీ ఒక విషయం చెప్పు, నేను నీ ఫ్రెండ్నా కాదా? నో, నువ్వు నా ఫ్రెండ్ కాదు. तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। सर्वे प्रस्तुतिनः स्वन्तु सर्वे सन्तु निरामया निरामया निरामया
I think I'm in love with you. No. Well, I have been thinking about you. Maybe I'm in love with you. I really don't know. హలో అమ్మా, నాన్నకి ఫోన్. హలో, అరే ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి బీపీ రప్పించొద్దనా? రే, కాంట్రాక్ట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదన్నానా? ఆలోచించుకుని మాట్లాడు. హలో హలో హలో, ఎవరా అది? అరే మాట్లాడేవారా? రేయ్, ఫోన్ చేయడం కాదురా, దమ్ముంటే మాట్లాడాలి. రే పోరంబోకు, నిన్నరా మాట్లాడేవారా? రే బెవర్స్, ఫోన్ వద్దు, తొక్క వద్దు. ఎవడేవాడు? ఫోన్ చేసింది ఎవడే? ఎవడు? పాపం దానికేం తెలుసండి? ఓహో, అయితే నీకు తెలుసా? అయితే నువ్వు చెప్పు. నాకేం తెలుసండి, నన్ను అడుగుతారు. మరి ఇంట్లో నేను ఎవరిని అడగాలి? బ్లాంక్ కాల్స్ రావడానికి వీలేదని చెప్పానా? మీ బ్లాంక్ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఏమైనా బ్రోకరేజ్ చేస్తున్నానా? అడ్రస్ లేని వ్యధలందరికీ నెంబర్ ఇస్తే వచ్చే ప్రాబ్లం ఇదేనే. దీన్ని కాలేజీ పంపిస్తున్నది చదువుకుని చావమని కానీ బరి తెగించి తిరగమని కాదు. నాకు కానీ ఓపిక నశించిందంటే దీన్ని కాలేజీ మాన్పించేసి ఏ దుఃఖమల దొరికి పెళ్లి చేసేస్తానంతే. ఎందుకండి అంత కోపం? రాంగ్ నెంబర్ ఏమో. అవునే, అవును, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రాంగ్ నెంబర్లే. మరి ఫోన్ కాదు ఎవరికి వచ్చినట్టు. పోని నేను ఎవరినైనా ఉంచుకుంటే అది నాతో మాట్లాడేదిగా. ఇక మిగిలింది నువ్వు. నిన్ను ఉంచుకున్నాడు ఎవరైనా బ్లాంక్ కాల్ చేశాడంటావా? చాచా, మీ నోటికి వచ్చినట్లు మాట్లాడకండి. అయ్యో 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 అయ్యో, నేనే తప్పుగా మాట్లాడు. మరి ఇంకేం మాట్లాడు? అదిగో ఆ మూలకెళ్ళి పడుకుంటాను. ఇదిగో దాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించండి అంతే. బాయ్ హరీష్. బాయ్ హరీష్. సారీ అంకుల్, 2 రోజులు ఎగ్జామ్స్, అందుకనే పార్టీ అరేంజ్ చేసుకున్నాం. పాపం హరీష్ ఇక్కడ వద్దని చెప్పాడు అంకుల్. మేమే బలవంతం చేస్తే. ఎందుకయ్యా భయపడతారు? ఎంజాయ్ చేయండి. కమాన్. థ్యాంక్ యూ అంకుల్. బాయ్ రా. బాయ్ హరీష్. సరేరా, రాయడానికి కూడా ఎంత టైం తీసుకుంటారా? రాస్తున్నాను కదా. ఇదే రై, హరీష్ గారు వచ్చాడు. ఏంట్రా 2 రోజుల నుంచి కాలేజ్ రాకుండా మాయమైపోయావు ఏంటి? ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా? ఆ రోజు తాగిన బీరాంగ్ కూడా దిగలేదేమో, ఇంకా కిక్కులోనే ఉన్నాడు. ఏంట్రా ఏమైందిరా? ఒళ్ళంతా వేడిగా ఉంది. జ్వరమా? వీడికి జ్వరం ఏంట్రా? ఐరన్
హరీష్ ఏంట్రది ఏంట్రీ గాయాలు ఒళ్ళంతా మచ్చలు. అది అది నిన్న కుక్కతో ఆడుతుంటే కరిచిందిరా. రై ఇవి సిగరెట్ తో కాల్చిన గాయాల్లో ఉంటే కుక్క కరిచిందని చెప్తావరా? హరీష్ ఏమైందో చెప్పరా? ఏం చెప్పమంటావురా? మా ఇంట్లో పార్టీ పెట్టదని అప్పుడే చెప్పాం కదరా. మా నాన్న గురించి మీకు తెలియదురా. మీ నాన్న ఇంత నీచుడని ముందే చెప్పొచ్చు కదరా. రేయ్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. 2 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాను. ఇప్పుడు ఎగ్జామ్స్ ఎలా రాయాలో ఏంటో. రేయ్ నువ్వు బాధపడకు, అంతా నేను చూసుకుంటా. విష్ణు అది కూడా తీసుకో త్వరగా రా. మీరంతా బాగా పరీక్షలు రాస్తే సంతోషించే వాళ్ళ మొదటి వాడిని నేనే. బాగా తాగండి, బాగా చదవండి. బాబాయ్ నాకు చాలా భయంగా ఉంది బాబాయ్. భయం దేనికిరా? ఎక్కడ ఫస్ట్ క్లాస్ వస్తుందని భయం వేస్తుంది. కష్టపడి పరీక్షలు రాసా ఫస్ట్ క్లాస్ వస్తుంది. దీంట్లో భయపడటానికి ఏముంది? వాడెక్కడ కష్టపడి రాశాడు బాబాయ్, అన్ని కాపీ కొట్టి రాస్తే. కాపీ కొట్టడం చాలా కష్టం, అది పెద్ద ఆర్ట్. ఏయ్ నేను వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తా. ఇక్కడ ఐస్ క్రీమ్ అంటే ఎంత? వెళ్ళి చిప్స్ ప్యాకెట్ తీసిరా. ఓకే. మరీ ఆడపిల్లల డబ్బులతో చిప్స్ తెప్పించుకోవడం దరిద్రంగా ఉందిరా. ఏ అనిత, హలో హాయ్ జానీ. ఇంజెక్షన్ ఉందా? ఉంది కానీ ఇప్పుడే కావాలా? ఇప్పుడే కావాలి. ఇక్కడ పద, అటు పక్కకి వెళ్దాం. అలాగే. పద. రోజు కన్నా ఎక్కువ డోస్ ఇచ్చావేంటి? బా ఏదో మత్తుగా ఉంది. రేయ్ ఎవడ్రాది? రేయ్ మహేష్ విష్ణు, రేయ్ రండ్రా. రేయ్ ఏం చేస్తున్నారా? ఎక్కడ? అనిత 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 ఏమైంది? కళ్ళు తెరవే అనిత. అనిత ప్లీజ్, అనిత సార్ కళ్ళు తెరవే. అనిత ఓహ్ షీఈస్ డ్రగ్ అడిక్టెడ్. షీ కాంట్ లివ్ వితౌట్ డ్రగ్స్. ఈ అమ్మాయి ఇలానే కంటిన్యూ చేస్తే మ్యాక్సిమం 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకదు. అవును, ఈ అమ్మాయి పేరెంట్స్ ఎక్కడ? వాళ్ళు ఇక్కడే ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? మరి మీరెవరు? ఫ్రెండ్స్. మీరంతా డ్రగ్ అడిక్ట్సేనా? సార్ ఈ అమ్మాయి పేరెంట్స్ ఎక్కడున్నా వెంటనే రమ్మని కబురు పంపండి. వాళ్ళు వచ్చేంత వరకు ఈ అమ్మాయిని ఒంటరిగా వదలకండి. యూ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే? ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? మేడం ఏం చేస్తావరా? కన్నవాళ్లే ఎక్కడో జలసాగా తిరుగుతున్నారు. దుబాయ్లో కోట్లు సంపాదించే ప్రయోజనం ఏముంది? పాపం మంచి పిల్ల అయిన వాళ్ళు దూరం అయ్యేసరికి అడ్డదారిలో పడిపోయింది. నో మహేష్ నాకు కావాలి. నో ప్లీజ్ ఇవ్వు. పిచ్చిగా ఉందా? ఐ వాంట్ ఇట్ మహేష్ ఇవ్వు ప్లీజ్. కావాలి మహేష్. నాకు అర్థం కాదు. నాకు కావాలి. వద్దు వద్దని చెప్తున్నానా? అనిత హరీష్ ఆ పిల్లలు పట్టుకుంటారా? యు వాంట్ మీ? కమ్ ఆన్ టేక్ ఇట్. అనిత వదలండి మీరు. మహేష్ ఇంజెక్షన్ ఇచ్చే మహేష్. అనిత లేకపోతే చచ్చిపోతాను. వదలండి ప్లీజ్. వదలండి. కావాలి నాకు ఇంజెక్షన్ కావాలి. వదలండి వదలండి. ఏ దివ్య లే. దివ్య విష్ణు లే. ఏ లే. రే హరీష్ రావరా.
బాబాయ్ బాబాయ్ రేయ్ ఎందుకు నన్ను లేపారు? నిద్దట్లో మంచి మంచి కళ్ళు వస్తున్నాయి. అలా కళ్ళు కంటూనే చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇంటికి వెళ్తే మా నాన్న నన్ను చంపేస్తాడరా. రేయ్ ఎటైనా వెళ్ళిపోతారా? ఎటైనా వెళ్ళిపోతాను. రై ఎందుకురా బాధపడతావు? నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. వెళ్తే అందరం వెళ్ళిపోదాం. నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు. ఏంట్రా మీరు అనేది? ఎక్కడ వెళ్తారు? ఏం సాధిస్తారు? ఇల్లు వదిలి వెళ్ళిపోతేనన్నా మా నాన్న బాగుపడతాడేమా బాబాయ్. నాది అదే ఉద్దేశం బాబాయ్. ఉన్న ఒక్క కొడుకు దూరం అయితే అప్పుడన్నా మా నాన్న కళ్ళు తెరిచి ఆ పని మనిషిని వదిలేస్తాడు. రే ఆవేశపట్టం కాదు, శాంతంగా ఆలోచించండి. అరే ప్రశాంతంగా ఉంటే కదా బాబాయ్ శాంతంగా ఆలోచించడానికి. నిజంగా వాళ్ళ కనబెట్టల మీద వాళ్ళ భవిష్యత్తు మీద ప్రేమే ఉంటే టీవీలో చూపిస్తారు, పేపర్లు వేయిస్తారు. మీ ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళు పశ్చాత్తాపం పడాలంటే మనం వెళ్ళిపోవడం మంచిదిరా. ఒరే ఎన్ని బాధలు పెట్టినా వాళ్ళు కన్నవాళ్ళురా. ఆ జ్ఞానం వాళ్ళకుందా? పశువులు, పక్షులు, ఆఖరి కుక్కలు కూడా వాటి కనబెట్టలు బాధ పెట్టవు, కంటికి రెప్పలా చూసుకుంటాయి. వాటికున్న ఆలోచన కూడా వాళ్ళకి లేనప్పుడు వాళ్ళని ఎలా ప్రేమించాలి, ఎందుకు గౌరవించాలి? ఆర్గ్యుమెంట్స్ అనవసరం, మనం బయలుదేరుతున్నాం. దట్స్ ఆల్. ఒరే మీరంతా వెళ్ళిపోతే మీ ఫాదర్స్ కమిటీ వేసి నన్ను ఉరిదీస్తారు. నేను మీతో వస్తానురా. థ్యాంక్స్ బాబాయ్. మనతో పాటు అనితిని కూడా తీసుకెళ్దాం. అలాగే. తన ఆరోగ్యం ఏదైనా మార్పు రావచ్చు. అప్పుడైనా ఈ అలవాటు అనుకుంటుందేమో. నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు మాతో రావా? ఇంకా లేట్ అయితే మా నాన్న చంపేస్తాడు. ఎందుకు చెప్తున్నావు? కొంచెం ఆలోచించు పూజ. ఈ టెన్షన్స్ నుంచి, టార్చర్స్ నుంచి ఎక్కడికైనా అందరం ప్రశాంతంగా వెళ్ళిపోదాం. బాబాయ్ మరి క్యాష్? క్యాష్ అని నా వైపు చూస్తారేంట్రా? విష్ణు గారి వైపు చూడండి. మనందరికి రిజర్వ్ బ్యాంక్ వాడేగా. మరి నేను బయలుదేరుతాను. పూజ సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతున్నాం.